బీజేపీ నాయకుడు చేసినటువంటి కామెంట్స్ మీద ఉడుకు రక్తంతో ఉన్న మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైన నిరసన తెలపడానికి పోయినారు. తర్వాత సమన్వయం కోల్పోయినటువంటి బీజేపీ నాయకులు పకడ్బందీగా గాంధీ భవన్ మీద దాడులు చేయించినారు. నేను చెప్పేది ప్రజలకు ఇచ్చే సందేశము, ఎవరు కూడా వేరొకరి ఆఫీస్ మీద దాడులు చేయడం అనేది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రియాంక గాంధీ మీద చేసిన కమెంట్స్ మాత్రం తీవ్రంగా ఖండించాల్సినవే. దాని నిరసన తెలిపే విధానం నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ యువజన కాంగ్రెస్ మిత్రులు ఉడుకు రక్తంతో పోయినారు. కానీ నా ఉద్దేశంలో ఒక పార్టీ వారు ఇంకొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం సబబు కాదు అనేది నా ఉద్దేశం. వారు కూడా గాంధీ భవన్ మీదకి వచ్చి నానా యాగి చేసినారు, అది కూడా తప్పే, దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాను. ఇరువైపులా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉన్నది. కానీ మళ్ళా చెప్తున్న మిత్రులారా, ప్రియాంక గాంధీ మీద చేసినటువంటి కమెంట్స్ మాత్రం క్షమించరానివి. రఘునందన్ రావు ఒక ప్రముఖ అడ్వకేటు, ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? యువజన కాంగ్రెస్ వారు బీజేపీ వైపు పోయినారని తెలియగానే ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసినారు. దీని వివరాలను తెలుసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కానీ మేము కానీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులం. ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బీజేపీ నాయకులకు అలవాటైపోయింది. ముఖ్యమంత్రి గారు నేను విరువురం కూడా ఎవరి మీద దాడి చేయడానికి కూడా ప్రోత్సహించాం. ఇది మాకున్నటువంటి ఒక కమిట్మెంట్. థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి గారి నాయకత్వం గట్టిగా ఉంటే సీట్లు గెలవాలి కదా. ఇక వారు మాట్లాడడానికి అర్థమేముంది? ఏదేమైనా ప్రజాస్వామ్యంలో సార్ కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, మహేష్ గౌడ్ గారు మాట్లాడినా ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారికి కనీసం ఖండించాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ ప్రియాంక గాంధీ మీద ఒక బీజేపీ నాయకుడు, అందులో పార్లమెంటుకు పోటీ చేసిన నాయకుడు ఆ రకంగా మాట్లాడితే కేంద్ర మంత్రిగా ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా వారికి? యువజన కాంగ్రెస్ నాయకులు ఎందుకు క్రోధక్తులైనారు? వారు చేసిన కామెంట్స్ ఆ రకంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము ఇలాంటి దాడులు ప్రోత్సహించమని మాట చెప్తా ఉన్నాం. నేను కానీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. కేటీఆర్ గారు అడ్డంగా దొరికిపోయినారు. నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానన్న మాట చెప్పి ఉన్నారు. మళ్ళీ కోర్టులు ఆశ్రయించి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న అంశం. దానికోసం మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారు. కేటీఆర్ గారు దోషిగా తెలిపి తప్పకుండా జైలుకు పోవాల్సిందే. సుప్రీంకోర్టు పోయినా ఎక్కడ పోయినా దాంట్లో మాత్రం తప్పిదాలు జరిగినాయి. ఫార్ములా ఈ కార్ రేస్లో తప్పిదాలు జరిగినాయి కాబట్టి శిక్ష తప్పదు.